'కింగ్ నాగార్జున', 'రష్మిక మందన', 'ధనుష్' లీడ్స్‌గా 'శేఖర్ కమ్ముల' డైరెక్షన్‌లో వచ్చిన థ్రిల్లింగ్ డ్రామా ఇది. స్టోరీ ఏంటంటే ఈ సినిమాలో 'దేవ' అలియాస్ ధనుష్ గారు చిన్నప్పుడే అయిన వాళ్ళందరిని కోల్పోయి అనాథగా మారితే పాపం ఆదుకోవాల్సిన వాళ్ళంతా కలిసి తనని ఒక ముష్టివాడిలాగా చేస్తారన్నమాట. అయితే జీవితం కష్టాల్లో ఉండి దరిద్రం దయ్యంలాగా వెంటపడుతున్నా సరే మనోడికి జీవితం మీద ఆశ చావదు. బతకడం కోసమైనా బతకాలి అని రోజూ జీవితంతో యుద్ధం చేస్తూ ఉంటాడన్నమాట. ఇలా ఉన్న మనోడి జీవితంలోకి ఒకరోజు దీపక్ అలియాస్ నాగార్జున అనే ఒక మాజీ సీబీఐ ఆఫీసర్ వస్తాడు. ఒకప్పుడు దేశం కోసం పనిచేసి, ప్రస్తుతం తన స్వార్థం కోసం నీరజ్ అనే ఒక పవర్‌ఫుల్ బిజినెస్ మ్యాన్ దగ్గర పనిచేస్తూ ఉంటాడన్నమాట. నీరజ్ తన బిజినెస్‌ని ఎక్స్‌పాండ్ చేసే పనిలో రీసెంట్‌గా బే ఆఫ్ బెంగాల్‌లో అత్యంత విలువైన ఆయిల్స్ ఉన్నాయని బయటపడటంతో ఎలాగైనా దాన్ని కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలని కొంతమంది పెద్ద పెద్ద పొలిటీషియన్స్‌తో కలిసి డీల్ అయితే కుదుర్చుకుంటాడు. అయితే బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చే పనిని దీపక్‌కి అప్పగిస్తాడన్నమాట. ఇందుకోసం ప్లాన్ రెడీ చేసిన దీపక్ అందులో భాగంగా మన దేవాతో పాటు ముగ్గురు బిచ్చగాళ్ళనైతే సెలెక్ట్ చేసుకుంటాడు. మేము చెప్పింది చేస్తే మంచి లైఫ్ ఇస్తామని చెప్పి తీసుకెళ్తాడు. కానీ అవసరం తీరిపోయాక ఒక్కొక్కరిని చంపడం స్టార్ట్ చేస్తాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న మన దేవ అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు. మరి తర్వాత ఏం జరిగింది? బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడానికి దీపక్ వేసిన ప్లాన్ ఏంటి? ఇందులో దేవ ఎలా భాగమయ్యాడు? అసలు ఈ దీపక్ ఎవరు? ఒకప్పుడు దేశం కోసం పనిచేసి ఇప్పుడు ఈ బిజినెస్ మ్యాన్ దగ్గర ఎందుకు పనిచేస్తూ ఉన్నాడు? అసలు తన కథ ఏంటి? ఇంతకీ ఈ కథలో సమీరా పాత్ర ఏమిటి? తనకి దేవాకి సంబంధం ఏంటి? చివరికి ఈ ప్రాబ్లమ్స్ నుంచి మన దేవ ప్రాణాలతో బయటపడ్డాడా? లేదా? అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ సినిమా బావుంది. నాకైతే నచ్చింది. 'శేఖర్ కమ్ముల' గారి సినిమా అంటే ఆ మాత్రం ఉంటది కదా! ఈయన సినిమాలు అంటే యాక్షన్ సీక్వెన్స్ తక్కువ, లవ్ స్టోరీ ఎక్కువ ఉన్న విషయం తెలిసిందే. బట్ ఈసారి కంఫర్ట్ జోన్ దాటి సినిమాని కొంచెం బాగా ప్రెజెంట్ చేశారు. ఈ సినిమాని పేదరికం, బలిసినతనం, సర్వైవల్ అని ఈ 3 అంశాల చుట్టూ తిరుగుతూ ఉంటదనమాట. ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్క జీవి సర్వైవ్ అవ్వాలనే కోరుకుంటది. అయితే జంతువులైతే ఏదో ఒకటి తిని బతుకుతాయి. లేకపోతే వేటకైతే వెళ్తాయి. మరి మన సంగతేంటి? ఈక్వాలిటీ రైట్స్ అంటారు కదా! మరి మన సిస్టమ్ ఎంత గొప్పగా పనిచేస్తుందో చూపించే ప్రయత్నమైతే చేశారు మన 'శేఖర్ కమ్ముల' గారు. ఈ సినిమా స్టార్ట్ అవ్వడమే కొంచెం స్లోగా స్టార్ట్ అవుద్ది. ధనుష్ ఎంట్రీ దగ్గర నుంచి సినిమా పికప్ అవుతుంది. హంబుల్, ఓఫుల్, ఇన్నోసెంట్, బెగ్గర్‌గా మనకి ఇన్‌స్టాంట్‌గా నచ్చేస్తాడనమాట. చాలా హానెస్టీ అండ్ సిన్సియర్ పెర్ఫార్మన్స్‌తో అందరిని బాగా ఆకట్టుకుంటాడు. తన అమాయకత్వంతో మనల్ని నవ్విస్తూనే ఫుల్‌గా ఏడిపిచ్చేస్తాడు కూడా. సెకండ్ హాఫ్‌లో తనకి, నాగార్జునకి ఒక సీన్ ఉంటది. అందులో తను ఒక మాట అంటాడు. "మేము కూడా చూడడానికి మీలాగే ఉంటాం కదా సార్" అని. అప్పుడైతే ఎక్స్‌ప్రెషన్ సో క్యూట్ అండ్ ఏడుపొచ్చేస్తడు కూడా మనకు ఆ ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్ చూసిన తర్వాత. దీపక్‌గా నాగార్జున గారు చాలా బాగా చేశారు. తన ఐడియాలజీకి, అవసరానికి మధ్య నలిగిపోతూ ఉంటాడనమాట ఎప్పుడు. తను చేసేది తప్పని తెలిసి కూడా చేయాల్సిన పరిస్థితి అనమాట అతనిది. ఇంకా అతనికి, మన ధనుష్‌కి మధ్య వచ్చే సీన్స్ అయితే చాలా బావుంటాయి. కొంచెం రిలేషన్ డెవలప్ చేస్తే బాగుండు అని అనిపిచ్చింది. జిమ్ సరఫ్ విలన్‌గా బాగా చేశాడనమాట. డబ్బు, పలుకుబడి కోసం ఎంత దూరమైనా వెళ్ళే బ్రూట్‌లెస్ బిజినెస్ మ్యాన్‌గా చాలా బాగా చేశాడు. సమీరాగా 'రష్మిక మందన'కి మంచి రోలే దక్కింది. తనకు, ధనుష్‌కి మధ్య వచ్చే సీన్స్ అయితే చాలా హిలేరియస్‌గా ఉంటాయి. టెక్నికల్‌గా సినిమా సాలిడ్‌గా ఉంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ కూడా చాలా బావుంది. బీజీఎం బావుంది. సినిమాటోగ్రఫీ అయితే రిచ్‌గా ఉందనమాట. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. సో, ఇదనమాట నా రివ్యూ. నా రివ్యూ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ. జై హింద్.